గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు, పర్మనెంట్ ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 7న జరిగే చలో హైదరాబాద్కు కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా విస్తృత సమావేశం స్థానిక దొడ్డికొమరై భవన్లో జిల్లా అధ్యక్షుడు పోలి సాంబయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, పన్నుల పనులు తదితర పనులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనాలు పెంచుతామని, అర్హత కలిగిన వారిని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, వాటి అమలుకు ఏం చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా కష్టాలు పోతాయని ఆశపడ్డ కార్మికులకు వారి సమస్యలు పరిష్కారం కాకపోగా ఈ సంవత్సర కాలంలో మరింతగా పెరిగాయని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ కార్మికులపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కనీస వేతనాలు చెల్లించాలని, అర్హత కలిగిన కార్మికులను పర్మనెంట్ చేయాలని, ప్రమాద బీమా 10 లక్షలు చెల్లించాలని, బిల్ కలెక్టర్ కారోబార్లకు ప్రత్యేక హోదా కల్పించాలని ఈ నెల 17న జేఏసీ ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ప్రభుత్వం అప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు పి సత్యనారాయణ, పొన్న అంజయ్య, పి సర్వయ్య, ఎర్ర అరుణ, లింగయ్య, కె మంగారెడ్డి, నరసయ్య, జానయ్య, రామలింగయ్య, ఎండి జహీర్, పి చంద్రయ్య, అనూప్, బాలమ్మ, మంజుల, సైదులు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఈరోజు దొడ్డికొమరై భవన్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద చర్చించి ఒక పోరాట కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెరుగుతాయి, పర్మనెంట్ అవుతాం, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక హోదా వస్తుంది, సమస్యలు పరిష్కారం అవుతామని చెప్పి ఆశపడి సంవత్సరంగా ఎదురు చూసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు నిరాశ మిగిలింది. ఇలా పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రికి, జిల్లా అధికారులకు అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చి రాయబారాలు చేసిన ఈరోజు కనీస స్పందన లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే మొత్తం అన్ని సంఘాలు ఐక్యమై జేఏసీగా ఏర్పడాలని జేఏసీగా ఏర్పడ్డాం. ఈ జేఏసీ ఆధ్వర్యంలో 17వ తారీఖు చలో ఇందిరా పార్కు చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కాక దిగొచ్చి ఈ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల పెంపు, పర్మనెంటు, బిల్ కలెక్టర్లకు స్పెషల్ హోదా, మల్టీపర్పస్ విధానం రద్దు, ఇతర సమస్యల పరిష్కారం చేయకపోతే ఈ నెల 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమవుతా ఉన్నాం. అందుకనే ప్రభుత్వం ఆలోచించి కార్మికుల్ని సమ్మెకు నెట్టబడకుండా, సమ్మెలోకి పోకుండా వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు సమీకరించి జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరింత పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు దొడ్డికొమరై భవన్లో జిల్లా కమిటీ సమావేశం అనేది జరగడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ పంచాయతీ కార్మికులు గత 9 నెలల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలు, దాని గురించి ప్రభుత్వం మీద పోరాటానికి కానీ, గత ప్రభుత్వంలో మేము 34 రోజులు సమ్మె చేస్తే సంబంధిత మంత్రి గారు మమ్మల్ని మోసం చేసి సమ్మెలు విరమించండి, మీకు కావాల్సిన కోరికలు మేము తీర్చానని అన్నారు. అదేవిధంగా మేము 34 రోజులు సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా మా శిబిరాల దగ్గరికి వచ్చి మీ న్యాయమైన కోరికలు మీ పర్మనెంట్ చేస్తాం, వేతనాలు పెంచుతాం, సపరేట్ స్టేటస్ ఇస్తాం అనేది జరిగింది. మేము గతంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. ఆ హామీలను ఈరోజు మళ్ళీ మేము పోయినప్పుడు కాలయాపన చేస్తాంలే చూస్తాంలే అనేది జరిగింది. గతంలో 34 రోజులు చేసినప్పుడు గత ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ఏ విధంగా చర్య తీసుకున్నారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా మా సమస్యలను పరిష్కరించకపోతే రేపు 27వ తారీఖు నిరవధిక సమ్మెలో పాల్గొంటాం. ఈ నెల 17న జరిగే చలో హైదరాబాద్కు కార్యక్రమంలో దిగ్విజయంగా చేసి ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచి మా సమస్యలు పరిష్కరించుకుంటామని తెలియజేస్తుంది. ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ముఖ్య కార్యకర్తల సమావేశం నల్గొండ జిల్లా దొడ్డికొమరై భవనంలో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నెల 17వ తారీఖు రోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. గతంలో
కార్మికుల సమస్యల పరిష్కారం కోసము, పర్మనెంట్ కోసము, కనీస వేతనం అమలు కొరకు 34 రోజులు సమ్మె చేశాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతిపక్షంలో ఉన్నది. కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమ్మె శిబిరాలను సందర్శించి మేము ఈ మోసకారి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో అందరికీ ద్రోహమే, అన్యాయమే జరిగింది, మీకు కూడా అన్యాయమే జరుగుతుంది, రేపు రాబోయే ఎలక్షన్లలో టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పి మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి రాగానే మిమ్మల్ని అందరినీ అర్హత కలిగిన వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేస్తాము, కనీస వేతనాలు కూడా అమలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు. సంవత్సర కాలం పూర్తి అయింది. కానీ నేటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులను చిన్నచూపు చూస్తున్నారు. ఇది సరైంది కాదు. దీనికి సూచకంగానే రేపు 17వ తారీఖు నాడు ఇందిరా పార్కు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. తదుపరి ఈ ధర్నా అనంతరమైన ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజులలో ఎలాంటి పోరాటాలకైనా వెనకాడబోమని హెచ్చరిస్తూ ఉన్నాం.